విజయవాడ రాజరాజేశ్వరిపేట పూర్తిగా నీట మునిగింది. తట్టా బుట్టా సర్దేసుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు స్థానికులు. 2 రోజుల నుంచి వరద ముంచెత్తడంతో పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలతో సహా అందరూ ప్రమాదకర పరిస్థితుల్లో వరద దాటుతున్నారు. పీకల్లోతు నీళ్లలో కూడా మంచినీటి కోసం సాహసాలు చేస్తున్నారు పేటవాసులు. కాలనీలో చిక్కుకున్న వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఎటు చూసినా దయనీయ దృశ్యాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలు వరద నీటి నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టతరంగా మారుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ రాజరాజేశ్వరి పేట అంతా కూడా చిన్న చిన్న గల్లీలు, సందుల్లో ఉండడం వల్ల ఆ సందుల్లోకి బోటుల్లో వెళ్లదు. కాలినడకన కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రెస్క్యూ టీమ్ చేత్తో పట్టుకుని బయటికి తీసుకొస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ కూడా నిజంగా విజయవాడ నడిబొడ్డున్నటువంటి సింగినగర్లో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా చుట్టూతా నీళ్లు కనపడుతున్నాయి. జల దిగ్బంధంగా మారిపోయింది రాజరాజేశ్వరిపేట. తోటి విజయవాడలోని రాజరాజేశ్వరి నగర్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉన్న పలంగా వరద ముంచెత్తడం తోటి వేలాది మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. చిన్న పిల్లలతోటి, పెద్దలతోటి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. చూడొచ్చు మనం వందలాది మంది, వేలాది మందిని లోపల ఇళ్లలో ఇరుక్కుపోయినటువంటి వారిని అనేక మంది యువకులు ఇక్కడ స్వచ్ఛందంగా బయటికి తీసుకువస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఒక టైర్లతోటి ఏర్పాటు చేసినటువంటి పడవల్ని ఇక్కడ ప్రత్యేకంగా ఉంచి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నిన్న ఉదయం నుంచి కూడా వరద మొదలు అయ్యి ఈ సమయానికి ఇక్కడ వరకు కూడా చేరుకుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా దాదాపు 10 అడుగుల వరకు కూడా వరద ముంచెత్తినటువంటి పరిస్థితి. ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి. అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో వృద్ధులు, పెద్దలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లల్ని తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఇదే రకంగా ఆహార పొట్లాలు కూడా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది యువత లోపల ఇరుక్కున్నటువంటి వారిని స్వచ్ఛందంగా బయటికి తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పడవలతోటి, ట్యూబులతోటి తయారు చేసినటువంటి పడవల్ని పైన పెద్ద వయసు వాళ్ళని, నడవలేనటువంటి వాళ్ళని, చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని బయటకు తీసుకువస్తున్నారు. ఆ ఇళ్లలో సామాన్లు ఎక్కడివెక్కడ వదిలివేపెట్టేసి వారందరూ కూడా ప్రాణాలు కాపాడుకుని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. అన్న చెప్పండి, మొత్తం ఎప్పటి నుంచి ఉంది వరద? ఏ రకంగా అన్న లోపల ఏ రకంగా ఉంది పరిస్థితి? ఎప్పటి నుంచి వచ్చింది వరద? 7 అడుగుల దాకా ఉందన్న. ఈసారి బాగా ఫుల్గా వచ్చిందన్నమాట. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎంతమందిని ఇప్పటివరకు బయటికి తీసుకొచ్చారు? మేమే 20 కుటుంబాల దాకా బయటికి తీసుకొచ్చామన్న ఈ తెప్ప మీద. ఇంకా చాలా మంది చాలా రకాలుగా సహాయకారాలు అందిస్తున్నారు. మనోళ్ళు ఉన్నారు వించిపేట నుంచి. అసలు వాళ్ళకి వరద రాకపోయినా సరే వాళ్ళు వచ్చి మనకి ఫుడ్ ఇచ్చి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎక్కువగా మంది ఇక్కడ చూడొచ్చు, మన చాలా మంది యువకులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ ముందుకు వచ్చి పిల్లల్ని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నీటిలో చిక్కుకున్నటువంటి వందలాది మందిని ట్యూబులతో తయారు చేసినటువంటి చిన్న చిన్న ఒక తెప్పల్లాంటి పడవల్లో ఏ రకంగా వీళ్ళందరూ తీసుకొస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆ యువకులందరూ కూడా వీళ్ళకి ఆహార పొట్లాలు అందించడం, అదే సమయంలో వీళ్ళందరికీ కూడా చిన్నపిల్లల్ని, పెద్ద వయసు వాళ్ళని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఇక్కడ అన్న ఎంతసేపు అయింది వరద వచ్చి? మీరు ఎప్పుడు బయటకు అవుతుంది? 2 డేస్ అవుతుంది. అలాంటి ప్రభుత్వం మాకు రెస్పాండ్ అవ్వాలి. ఏంటి పరిస్థితి? లోపల ఎట్లా ఉంది? చాలా ఘోరంగా ఉన్నాయా, అసలు అన్ని నిండిపోయినాయి. చాలా మంది మిమ్మల్ని తీసుకొచ్చారు కదా? అవును, చాలా మంది ఇది చూడొచ్చు వృద్ధుల పరిస్థితి ఏ రకంగా ఉందో. మనం మొత్తం ఆ కాలనీలోంచి మొత్తం కూడా చూడొచ్చు. ఎంతో మంది ఆ లోపల ఉండలేక బయటకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ చిన్నపిల్లల్ని అయితే కొంతమంది విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వరకు కూడా బయటకు తీసుకుని, మరోపక్క వాటర్ ప్యాకెట్లని ఏ రకంగా అయితే ఉన్నాయో వాటర్ ప్యాకెట్లు తీసుకుని తెచ్చుకోవడానికి, మంచినీరు తెచ్చుకోవడానికి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరికొంతమంది డాబాలపైనే ఉండిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ముఖ్యంగా రాజరాజేశ్వరి నగర్లో బయటకు వెళ్లేందుకు అనేక మంది చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఒకేసారి వందలాది మంది బయటికి రావాలన్నప్పటికీ కూడా అక్కడ సరైన బోట్ల ఏర్పాటు అనేది లేదని స్థానికులైతే చెప్తున్నారు. కానీ ఇక్కడికి ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను అందిస్తుంది. లోపల ఉన్న పలంగా ఆటోలు, బైక్లు, ఇళ్లలోని విలువైన వస్తువులు అన్ని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇది ఆర్ఆర్ పేట అని అంటారు దీన్ని, రాజరాజేశ్వరి నగర్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వాటర్ ప్యాకెట్లు కూడా ఎంతో కష్టపడి. అన్న ఏంటి పరిస్థితి? లోపల ఎన్ని ప్యాకెట్లు పట్టుకెళ్ళాలి? అన్న ఇప్పటికి చాలా మందికి చాలా పంచామన్న. అసలు చాలా లోతుంది. నైట్ అయితే ఇంకా 12 feet దాకా వచ్చింది వాటర్. ఇంకా అందరికి సర్వ్ చేస్తున్నాం. ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారు మీరంతా? కుర్రాళ్ళందరూ
మాకు తెలిసి ఒక 200 మెంబర్స్ దాకా ఉన్నాం అన్న. వేరే వేరే ఏరియాస్ నుంచి కూడా వచ్చారు, ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు. ఇది చూడొచ్చు కుర్రాళ్ళు అందరూ కూడా చాలా మంది యువత ఫుడ్ సిగ్నల్స్ రాక చాలా బాధపడుతున్నారు ఇక్కడ అయితే మాత్రం. పవర్ కట్స్, సిగ్నల్ కట్, పవర్ కట్స్ అంటే ఓకే, కానీ సిగ్నల్స్ లేక ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక చాలా టఫ్ సిచ్యువేషన్ ఇది. ఇంకా చీకటి పడుతుంది కదా, ఇంకా కరెంటు లేదు, ఇంకా ఎంతమంది ఉన్నారు? చాలా హారిబుల్ అన్న, పాములు గేమ్లు అన్నీ ఉంటాయి కదా, చాలా కష్టం. చూడొచ్చు మరొక కొంతమందిని మంచినీళ్లు తీసుకుని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఒక రకంగా ఏ రకంగా చూసినప్పటికీ కూడా కొంత విషాదాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క మంచినీళ్ల ప్యాకెట్లు తీసుకుని ఆ ముంపులోనే చిన్న చిన్న మహిళలు అలాగే వృద్ధులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. నిజంగా రాజరాజేశ్వరి నగర్ లో ఈ వరద ముంచెత్తడంతో చాలా ఒక హృదయ విదారకంగా అయితే కనిపిస్తోంది. పెద్దలు చాలా మంది ఇక్కడ అడుగుతున్నారు, పెద్ద ఆయన కూడా పడవలు లేకపోతే చిన్న పిల్లలు కూడా పడవలు. విజయవాడలో పడవలకి ఏమన్నా కరువా? కృష్ణంగలో పడవలు ఎన్ని ఉన్నాయి? ఇబ్బంది ఎంత, జనం ఇబ్బంది పడుతున్నారు. 4 పడవలు పంపించచ్చుగా. చాలా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పడవలను పంపించినట్లయితే కొంతవరకు కూడా సమస్య అయితే మాత్రం చాలా దారుణంగా ఉందనేటటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని కనిపించినప్పటికీ కూడా, కదిలించినప్పటికీ కూడా ఆవేదన కనిపిస్తోంది. బయటకు వెళ్లేవారు అలాగే కొన్ని విలువైన వస్తువులు తీసుకుని లోపలికి వచ్చేటటువంటి వాళ్ళతోటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక నిజంగా ఎంత ఒక భయానకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.